చూడండి, చిన్న ప్యాకెట్ 10 గ్రాముల కరేపాకు ప్యాకెట్ $3.20 అండి. పట్టుమని 10 ఆకులు ఉండవు. ఇండియన్ రూపీస్ లో $160. చిన్న 10 గ్రాముల ప్యాకెట్. ఆస్ట్రేలియాలో కరేపాకు కోసం మేం పడే పాట్లు, అంటే మేము ఉండే చోటైతే ఈ చెట్టు బతకడం చాలా కష్టం. చలికి బతకదు అన్నమాట. ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, కొత్తిమీరదే వీడియో చేశాను కదా అప్పుడే. కానీ కరేపాకు దొరక్క ఇప్పుడు చేయాల్సి వచ్చింది. చూడండి, డీఫ్రీజ్ అయిపోయింది. వారం తర్వాత తీసాము. ఇలా క్యూబ్స్ లాగా వచ్చేసినాయి. ఆ క్యూబ్స్ లాగా తీసేసుకుని ఎన్ని కావాలో అన్ని. కరేపాకు అండి, కరేపాకు ఎక్కడ చూసినా కరేపాకే. ఇది ఆస్ట్రేలియాలో అనుకుంటున్నారా? కాదండి, మా సొంత ఊర్లో, మా ఇంటి దగ్గర మా పేరెంట్స్ ఉంటారు అక్కడ. ఎంత కరేపాకు ఉందో చూశారుగా. మా ఇంట్లోనూ పక్కన బాబాయ్ గారి ఇంట్లో 2-3 చెట్లు ఉన్నాయి, పెద్దయి. ఇంతకీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? పల్లెటూరులో ఉంటే చక్కగా అట్లా చెట్లు పెంచుకోవచ్చు. ఆస్ట్రేలియాలో కరేపాకు కోసం మేం పడే పాట్లు, అంటే మేము ఉండే చోటైతే ఈ చెట్టు బతకడం చాలా కష్టం. చలికి బతకదు అన్నమాట. ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువగా కరేపాకు వాడేవాళ్ళం. అదే అలవాటుతో ఇక్కడ కరేపాకు కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, చిన్న ప్యాకెట్ 10 గ్రాముల కరేపాకు ప్యాకెట్ $3.20 అండి. పట్టుమని 10 ఆకులు ఉండవు. ఇండియన్ రూపీస్ లో $160. చిన్న 10 గ్రాముల ప్యాకెట్. ఈ వీడియో చేయడానికి మేమైతే 4-5 ప్యాకెట్లు అయితే కొనాల్సి వచ్చింది. సుమారుగా $20 అనమాట. కరేపాకు మేము తీసుకొచ్చి ఏ విధంగా స్టోర్ చేసుకుంటాం అనేది చూపిస్తాం. ఎందుకంటే మేము రీజనల్ ప్లేస్ లో ఉంటాము. ఎప్పుడు పడితే అప్పుడైతే కరేపాకు దొరకదు. అదే సిడ్నీ, మెల్బోర్న్ లాంటి ప్లేసులో అయితే కరేపాకు అయితే ఎప్పుడు దొరుకుతానే ఉంటది. అందుకని దొరికినప్పుడే మేము తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాము 2 విధాలుగా. అది మీతో షేర్ చేసుకుంటాను. టైప్ 1 స్టోరేజ్ ఎలా చేస్తాము అంటే, ముందుగా కొమ్మల నుంచి ఆకుల్ని సపరేట్ చేసుకోవాలండి. కొమ్మలు ఉంచకూడదు, సపరేట్ చేసుకుని కడగకూడదు కూడా. సరాసరి ఒక బాక్సులో కింద ఒక పేపర్ టవల్, పైన ఒక పేపర్ వేసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాము. ఇలా చేస్తే పొడవకుండా 10-15 రోజుల వరకు అయితే ఉంటాయి ఆకులు. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి, డబ్బులు పోయినా. ఇలా పైన కూడా పేపర్ టవల్ పెట్టేసుకుని క్లోజ్ చేసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటం. డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం కాదు, నార్మల్గానే బయటే పెట్టుకోవటం. ఇది ఒక రకంగా స్టోర్ చేసుకోవటం. ఇప్పుడు రెండో రకం చూద్దాము. నవ్వు వస్తుందేమో మీ అందరికీ, కరేపాకును కూడా ఇట్లా స్టోర్ చేసుకుని దాచుకుంటున్నారని. కానీ తప్పదు. ఆ చిన్న ప్యాకెట్లో ఉన్నాయి, అది సుమారుగా $10 ఖరీదు కరేపాకు, అంటే $500 అనమాట. అది మన ఇండియన్ కరెన్సీలో. సెకండ్ టైప్ స్టోరేజీలో ఏంటంటే, ఆకుల్ని ముందుగా కొమ్మల నుంచి సపరేట్ చేసుకుని, మనకి ఐస్ ట్రే బాక్సులు ఉంటాయి కదా, ఐస్ క్యూబ్ని తయారు చేసుకునేవి, దాంట్లో కడిగి పెట్టుకోవాలండి. వీటిల్లో మాత్రం కడిగి ఇంకా ఆకులు పెట్టేసుకుని దాంట్లో వాటర్ పోసి డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోవటమే. ఇలా చేయటం వల్ల మనకి క్యూబ్స్ లాగా తయారైపోతాయి అన్నమాట. కరేపాకు క్యూబ్స్, ఐస్ క్యూబ్స్ కాదు, కరేపాకు క్యూబ్స్. ఇంకా ఆకులు కొన్ని బయటకు వచ్చినాయి, ఎందుకంటే మా ఐస్ క్యూబ్ ట్రే చాలా చిన్నగా ఉంది. వాటిని లోపలికి మడత పెట్టి ఇంకా డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకుంటామే. చూడండి, డీప్ ఫ్రీజ్ అయిపోయింది. వారం తర్వాత తీసాము. ఇలా క్యూబ్స్ లాగా వచ్చేసినాయి. ఆ క్యూబ్స్ లాగా తీసేసుకుని ఎన్ని కావాలో అన్ని తీసుకుని ఇంకా వాటిని బయట వదిలేసామనుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేస్తే అవి కరిగిపోతాయి. కరిగిపోతే ఇంకా నీట్గా వాటిని కూరలోకి వాడేసేసుకోవచ్చు. అలా గ్రీన్గానే ఉంటాయి ఆకులు కూడా. ఈ విధంగా ఐస్ క్యూబ్స్లో గనక కరేపాకును స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు అయితే వాడుకోవచ్చు. మేము ఎప్పుడన్నా సిడ్నీ వెళ్ళినప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటాము, అక్కడ కొంచెం రేటు తక్కువ ఉంటుంది. తెచ్చుకుని ఈ విధంగా స్టోర్ చేసుకుని మా కూరల్లోకి వాడుకుంటాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.